ప్రస్తుతం 2024 ఎన్నికల ప్రచారం జరిగే రోజులవి. అమ్మా నమస్కారం. అమ్మా మన పార్టీకే ఓటేయండి, మర్చిపోకండి పౌరం గుర్తమ్మా. చేస్తాను, కంగారు ఎందుకో, చేతులు పడగలను కాసేపు ఆగండి. అమ్మా నమస్కారం. నమస్తే. పాంప్లెట్ ఇవ్వండి. అమ్మా మన పార్టీకే ఓటేయండి, ఈసారి తప్పకుండా మన ప్రభుత్వమే వస్తుంది. వేస్తాను. మర్చిపోకండి పౌరం గుర్తమ్మా. అలాగేనమ్మా. నమస్తే అండి, మా పెన్ను గుర్తుకే ఒట్టేసి గెలిపించండి. ఉల్లిపాయమ్మా. ఇదిగో బాబు. కదమ్మా దోసే కూర్చో, వేస్తాను. కూర్చో. నమస్తే. ఓట్ ఫర్ నోటా. నోటాకే ఓటు వేయండి. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. ఈసారి కూడా మీ ఓట్లు ఆ పార్టీకే వేయండి, ఎందుకంటే 100కి 200% ఇచ్చిన హామీలని అమలు చేశాం. ఈసారి మీరు మా పార్టీకి ఓటేస్తే మీ హెచ్పి కాలనీని అడికో తీసుకెళ్తా. హెచ్పి కాలనీ అన్నా? ఇది హెచ్పి కాలనీ కదన్నా, బొంబాయి కాలనీ. అదే లేవయ్యా, ఏదైనా కాలనీయేగా. సరే అన్నా. అప్పుడప్పుడు పదలు మారుతూ ఉంటాయి, మీరే అడ్జస్ట్ అయిపోవాలి. ఏ పార్టీ గెలిచిద్దంటావు? ఎవరైనా గెలవని, ఇక్కడ టీచర్కే గెలుస్తుంది. టీచర్ అక్క? ఆ అమ్మాయి ఎలా గెలిచిద్ది గురు? ఆ అమ్మాయి ఇండిపెండెంట్ అభ్యర్థి, ఆ అమ్మాయికి అంత సినిమా లేదు. ఎందుకు గెలవదు? మంచి పిల్ల, ఇక్కడున్న పేద పిల్లలకి ఉచితంగా చదువు చెప్తుంది, ముసలి వాళ్ళకి సాయం చేస్తుంది, మాకు ఎటువంటి సమస్య వచ్చినా సరే వెంటనే స్పందిస్తుంది, అవసరం అయితే పోరాటం చేసి మరీ సమస్యను పరిష్కరిస్తుంది, మన కష్టాలు తీర్చడానికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంది. ఖచ్చితంగా గెలిచిద్ది. హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. ఎన్నికల ప్రచారాలు వాడి వేడిగా సాగిపోతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుందో ప్రజలను అడిగి తెలుసుకుందాం పదండి. ఓకేనా? బాగానే వచ్చిందిగా? బాగుందన్నా. పదమరి చెప్పండి, ఈసారి ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? నా నాగరాజన్న గెలుస్తాడు. ఆయనపై చాలా వ్యతిరేకత ఉంది, ఆయన ఎలా గెలుస్తారనుకుంటున్నారు? ఊరుకన్నా ఆయన పార్టీ మీద వ్యతిరేకత ఉండటం ఏంటి? ఆయన చాలా మంచి పనులు చేశాడు, చాలా అభివృద్ధి చేశాడు, కాలనీలో రోడ్లు రిపేర్ చేయించాడు. మీరు చెప్పండి అన్న, ఈసారి ఎవరు గెలుస్తారు? టీచర్కే గెలుస్తుంది. ఈ శాంపి నాగరాజు చేసింది ఏం లేదు, మొత్తం బుస్సే. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏంటన్నా నడచవుతున్నావా? నమస్తే. ఓట్ ఫర్ నోటా. నోటాకే ఓటు వేయండి. ఏం తమ్ముడు ఇది? ఓట్ ఫర్ నోటా. నోటా అంటే కొత్త పార్టీయా? నోటా అంటే కొత్త పార్టీ కాదన్నా, నన్ ఆఫ్ ది అబౌవ్ అని అర్థం. అంటే
ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు మనకు నచ్చలేదనుకో, వాళ్ళని ఓటుతో తిరస్కరించే హక్కు కల్పించింది మన ఎన్నికల కమిషన్. ఎవరినైనా తిరస్కరించచ్చా? ఎవరినైనా తిరస్కరించవచ్చు. నోటాకు అంత పవర్ ఉంది. నువ్వు ఓటేయడానికి వెళ్ళినప్పుడు పై అభ్యర్థులు ఏమీ కాకుండా ఈవీఎం బాక్స్లో చివరి ఆప్షన్ నోటా అని ఉంటుంది. దానిపైన ఓటేస్తే ఈ అభ్యర్థులు ఎవ్వరూ మాకు ఇష్టం లేదని మన నిరసన తెలియజేసినట్టు. ఇది మనలో చాలా మందికి తెలియదు. మీరు చెప్పినట్టు నోటాకి ఓటేస్తే ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనమా? మీకు ఇలా చెప్తే అర్థమైద్ది. మనకి స్వతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలైంది. మనం, మన తండ్రులు, మన తాతలు, మన తర్వాత తరం ఏమన్నా బాగుపడ్డామా? చెప్పండి అన్న. బ్రో చెప్పండి. చెప్పండి అక్క. ఎవరైనా బాగుపడ్డామా? చెప్పండి. ఎవ్వరమైనా ఎవ్వరమైనా బాగుపడ్డామా? ఎవ్వరమైనా బాగుపడ్డామా? లేదు. లేదు తమ్ముడు. లేదు కదా? అదే చెప్పేది. ప్రతి ఎలక్షన్కి మన బతుకులేమన్నా మారుస్తారేమో అని చెప్పి ఓట్లు వేసి వీళ్ళని గెలిపిస్తున్నాం. కానీ ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? మన బతుకులు మార్చట్లా, మనల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ బతుకులు మార్చుకుంటున్నారు. ఒకడు బాగా రూలింగ్ చేయట్లేదని ఇంకొకటి ఎన్నుకుంటున్నాం. వీడు బాగా చేయట్లేదని మళ్ళీ పాతవాడినే గెలిపిస్తున్నాం. వాడు చేయట్లేదని వీడు, వీడు చేయట్లేదని వాడు, వాడు వీడు, వీడు వాడు. నీ అమ్మ ఏంది కర్మ? ఇలా పరిపాలన మొత్తం వీళ్ళిద్దరి మధ్య తిప్పుతున్నాం. ఇది మారాలి. మారాలి. మార్పు తేవాలి. అందుకే కదన్నా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. బాగుంది. వాళ్ళు కూడా మారిపోతే ఏముంది? మరో 5 ఏళ్ళు ఏడుస్తూ కూర్చోవడమే. నువ్వు చెప్పేది నిజం. ఎమ్మెల్యే నాగరాజ్ ఎవరండి? నాగరాజ్ ఎవరు? నాగరాజ్ ఎవరు? మీలో ఒకడు కాదా? సైకిల్ స్టాండ్లో కూపన్లు ఇచ్చేవాడు. అలా కాంటాక్ట్స్ పెంచుకొని కాంట్రాక్టర్ అయ్యాడు. అటు నుంచి కార్పొరేటర్, ఇప్పుడు ఎమ్మెల్యే, రేపో మాపు మినిస్టర్ కూడా అవుతాడు. మీ సపోర్ట్ వల్లే కదా. మీ సపోర్టే కదా. ఎరా బల్లెని చెక్ చేసావా? సర్లే కానీ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి? ఒక ఆర్డర్ వేసి ఇకపోతే శాంభవి అమ్మవారి గుడి ముందు పూలు అమ్ముకునేది. ఆవిడ కూడా ఎమ్మెల్యే అయింది మీ సపోర్ట్ వల్లే కదా. అవునా కాదా? చెప్పన్నా. అవునా కాదా? ఈరోజు వాళ్ళ హోదా ఏంటి? మీ హోదా ఏంటి? పాపం మీ తప్పే ఉందిలే. వాళ్ళు ఏదో చేస్తారని చిన్న ఆశ. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనీ, పవర్, డబ్బు, పదవి ఎలాంటి మనిషినైనా మార్చేస్తాయి. రేపు ఈ టీచర్ అక్క కూడా అంతే. ఎలక్షన్స్లో గెలవటానికి మాత్రమే జనాలకి సేవ చేస్తున్నట్టు నటిస్తుంది. అందుకే ఒకే ఒక్కసారి నోటాకు ఓటేసి మన నిరసనని తెలియచేద్దాం. టీచర్ అక్క కూడా శాంభవి నాగరాజు లాంటిదే. జాగ్రత్త పడండి. రికార్డ్ అబద్ధం.
ఏంటి అలా పుట్టేస్తున్నాడు అసలు? నేను చెప్పేది మా టీచర్ ఎక్కడ అంటావు? చెప్పేది ఒకసారి విను. అసలు ఎంత ధైర్యం పెరికు? నువ్వెంత నీ బ్రతికెంత? విను. మా టీచర్ ఎక్కడైనంత మొగడులో నువ్వు ఎవరు నువ్వు? నా కొడుకు! కొద్దిగా నీళ్ళు తాగమ్మా. ఈ నా కొడుకులు మారన్నా. నువ్వు చెప్పింది నిజం, నిజంగా నిజం. ఆ నాగరాజు గారి కోసం కుక్కలా తిరిగా. ఆడి వల్ల నా చెయ్యి పోగొట్టుకున్నా. కనీసం ఇప్పుడు నా ముఖం కూడా చూడట్లేదు. నా సపోర్ట్ నీకే. నోటాకే గుద్దుతావు ఓటు. నోటాకే గుద్దుతావు. అరే పిచ్చినా ప్రజలారా, ఈ అన్న చెప్పింది నిజం. ఆ రాజకీయ బుద్ధి చెప్పాలంటే నోటాకే వేద్దాం ఓటు. ఆలోచించుకోండి, ఆలోచించుకోండి. నోటాకి ప్రచారం చేసిన వ్యక్తిపై దాడి జరిగింది. ఆ దాడి చేసిన వ్యక్తి టీచర్ యొక్క అనుచరుడని అక్కడున్న ప్రజలు తెలిపారు. ఈ సంఘటన ఎలక్ట్రానిక్, ప్రింట్ మరియు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమ్మా నమస్కారం. మా పార్టీని అధికారంలోకి తెస్తే ఆధార్ కార్డుకి 5,000 ఇస్తాం, ఇంటికో బండి ఇస్తాం, కరెంటు బిల్లు ఫ్రీ. మా బ్లాక్ పార్టీని గెలిపిస్తే డూప్లెక్స్ హౌస్ ఇస్తాం, ఇంటికో కార్ ఇస్తాం, కేజీ బంగారం ఇస్తాం. నన్ను గెలిపిస్తే పెద్దవాళ్ళకి ఉచిత వైద్యం, చిన్న పిల్లలకి విలువలతో కూడిన చదువుని. చాలామంది యూత్ జాబ్స్ లేక స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ కోసం అసెంబ్లీలో ఫైట్ చేస్తాం. ఉల్లిపాయలు 130 రూపాయల. డబ్బులు సరిపోవే. అల్లం అమ్మో చాలా రేట్ ఉందబ్బా. ఏంట్రా బాబు ఈ రేట్లు? మనకి స్వతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలైంది. మనం, మన తరపులు, మన తాతలు, మన తర్వాత తరం ఏమన్నా బాగుపడ్డాం? ప్రజలు వాళ్ళ ఇష్టమైన అభ్యర్థులకు ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏరా ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? టీచర్ అక్కకి వేద్దాం అనుకుంటున్నాను. మరి నువ్వు? పులే. ఈసారి ఎవరికి ఎత్తున ఓటు? ఈసారి టీచర్ అక్కకి వేస్తా ఓటు. నోటాకి ఏమన్నా ఓటు సరేనా? నాన్న టెక్స్ట్ బుక్స్ కావాలి నాన్న. డబ్బులు తక్కువ ఉన్నాయా? అర్జెంట్ నాన్న. 2 రోజులు ఆగమ్మా. నాకు తెలీదు. 2 రోజులు అంతే నాన్న. నిజంగా తీసుకుంటావుగా? ఖచ్చితంగా కొనిపెడతా.
ఏంటండి పోయిన వారమేగా పెంచింది? ఏమో సార్, నాకేం తెలుస్తుంది? ఈ ఇంటర్వ్యూ కూడా పోయిందే. ఒక్క నిమిషం ఉండు. తమ్ముడు చెప్పు, ఇంటర్వ్యూ ఏమైంది? అన్నా చిన్న హెల్ప్ చేయవా? చెప్పు తమ్ముడు. అది డబ్బులు ఏమన్నా కావాలా? చచ్చే, నాకు చిన్న ఆటో చూసి పెట్టవా? తమ్ముడు ఏం నువ్వు మాట్లాడేది? అవునన్నా, నేను ఆటో నడుపుకుందాం అనుకుంటున్నా. ఇంజనీరింగ్ చదివావు, ఎందుకు తమ్ముడు నీకు కష్టాలు? హాయిగా ఏసీలో కూర్చొని జాబులు చేసుకునేదానికి. జాబ్స్ కోసం తిరిగి తిరిగి అలసిపోయానన్నా, ఇంకా నా వల్ల కాదు. అదే మంచిదన్నా. కంపెనీ వాళ్ళని ఎంతమందిని పెట్టుకుంటారన్నా? సంవత్సరానికి కొన్ని వేల మంది డిగ్రీలు బీటెక్లు చేసి బయటకు వస్తున్నారు. వాళ్ళకి సరిపడా ఉద్యోగాలు ఎక్కడున్నాయన్నా? ఫ్రీ ఎడ్యుకేషన్ స్కీమ్స్ పెట్టారన్నా, బాగానే ఉంది. కానీ ఆ ఎడ్యుకేషన్ స్కీముల్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఉపాధి కల్పించే పరిశ్రమలు ఎక్కడ తెస్తున్నారన్నా? ఇక్కడ కాకపోయినా చెప్పేవా? ఎక్కడన్నా? నన్ను నమ్ముకున్న మా అమ్మనేం చేయాలి? పక్క రాష్ట్రానికి జాబ్ చేయడానికి వెళ్తే అక్కడ డబ్బులు అక్కడే సరిపోతాయి. ఇంకా మా అమ్మకేం పంపను? చాలామంది యూత్ ఇలాగే ప్రెస్టేజ్కి పోయి అక్కడే ఉండిపోయి రెంట్ కట్టడానికి చాలా కష్టపడుతున్నారన్నా. అదేదో ఇక్కడే ఉండి ఆటో నడుపుకుంటూ కష్టమైన సుఖంగా అమ్మని చూసుకోవచ్చు కదన్నా. ప్లీజ్ అన్నా. చాలా కళ్ళ కన్నాగా తేజ. కొన్ని బతుకులు అంతే అన్నా, కళలు మాత్రమే మనం కనగలం, బాగుపడలేం. సరే తేజ, సాయంత్రం స్టాండ్కి వచ్చాయి, మాట్లాడదాం. థ్యాంక్ యూ అన్నా. ఎలక్షన్స్లో గెలవడానికి మాత్రమే జనాలకి సేవ చేస్తున్నట్టు నటిస్తున్నారు. ఏమ్మా టీచర్ అమ్మ నువ్వేనా? అవునండి. నీ ప్రసారం అయిపోయిందా? అయిపోయిందండి. ఈ చెత్త ఏంటి, లోకం ఏంటి చూస్తున్నావా? నేను నోట్ చేసుకున్నానండి. ఏం నోట్ చేసుకుంటున్నారో ఏంటో మరి. హే ఒకసారి పట్టుకో. అమ్మాయి అదంతా చెత్త, పిల్లి గాయాలతో ఉంది. పిల్లి పిల్లలేం కదిపించి మాకు అదంతా కప్పు కప్పు అయిపోతుంది ఇప్పుడు మాకు. అయ్యో దెబ్బ తగిలింది. ఈ రాజకీయ నాయకులు కూడా మనల్ని ఇలాగే అనుకుంటున్నారు. మీరు ఈ పిల్లి పిల్లని అన్నట్టు. నన్ను గెలిపించండి, మొత్తం నేను చూసుకుంటాను. పదరా హాస్పిటల్ తీసుకెళ్ళి.
ఏ కళ్ళు దొబ్బినయా? నీ వల్ల మంచి సెల్విపోయింది. అర్రే బాబాయ్, ఏమైంది బాబాయ్? బాబాయ్ లే పైకి. బాబాయ్ జాగ్రత్త, కూర్చో, ఇలా కూర్చో. ఏంటి బాబాయ్ జ్వరమా? పక్కన ఎవరు కూడా లేరు? లేరయ్యా, ఎవరూ లేరయ్యా. కొడుకు వదిలేశాడయ్యా. మరి హాస్పిటల్కి వెళ్ళావా? చీటీ ఉంది, మరి మందులే? డబ్బు డాక్టర్ ఫీజుకే సరిపోయిందయ్యా. మందులకు డబ్బు లేక ఇంటికి వెళ్ళిపోతున్నాను బాబు. ఇప్పుడున్న బ్లాక్ పార్టీ వాళ్ళు నెల నెల పెన్షన్ ఇస్తున్నారుగా బాబాయ్. ఇస్తున్నారు. గతంలో వైట్ పార్టీ వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడున్న బ్లాక్ పార్టీ వాళ్ళు కూడా ఇస్తున్నారు. నాలా ఏ ఆధారం లేని వాళ్లకు ఆ డబ్బు సరిపోవట్లేదు బాబు. కొన్ని చోట్ల ఫ్రీగా ఎన్నో వైద్య శిబిరాలు పెట్టారు కదా, అక్కడికి వెళ్ళొచ్చుగా. అక్కడ చిన్న చిన్న వాటికే వైద్యం చేస్తారంటయ్యా. పెద్ద ఆసుపత్రికి వెళ్ళేంత డబ్బులు లేవు బాబు. నోటాకి ప్రచారం చేసిన ఆ అబ్బాయి చెప్పింది నిజమే. వైట్ పార్టీ వచ్చినా, బ్లాక్ పార్టీ వచ్చినా, ఆ టీచర్ పార్టీ వచ్చినా మన బతుకులు బాగుపడవు. మన బతుకులు బాగుపడవు. మనీ, పవర్, డబ్బు, పదవి ఎలాంటి మనిషినైనా మార్చేస్తాయి. ఇవన్నీ పట్టించుకుంటే మన మైండ్ ఖరాబ్ అవుద్ది. విజయవాడ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. తమ తమ ఓట్లను వినియోగించుకునేందుకు ఓటర్లంతా కూడా బారులు తీరిన పరిస్థితి. రాష్ట్ర ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 91% ఓట్లు పోలేనట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ఎన్నికల మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొనుంది. అభ్యర్థులు ఎవరు గెలుస్తారు ఏంటి అన్న విషయంపై ప్రస్తుతం అంతా ఉత్కంఠ అయితే పూర్తిగా జనాల్లో నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. అయితే టీచర్ అక్క గెలుపు ఎలా ఉండబోతుంది ఏంటని మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు అయితే విడుదల కాబోతుంది. మరికొన్ని గంటల్లో ఎలక్షన్ రిజల్ట్స్ రానున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం.
వైట్ పార్టీ అభ్యర్థులు ముందంచులో ఉన్నారు. ఆఖరి రౌండ్ ముగిసే వరకు ఏమైనా జరగచ్చు. విజయవాడ అర్బన్ కాన్స్టిట్యూషన్ లో ఎవరు గెలుస్తారని స్టేట్ మొత్తం ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే అక్కడ హర్షతున్నీసా అలియాస్ టీచర్ అక్క ప్రజాదరణ పొందింది. చూస్తున్నాం, వైట్ పార్టీ 102 స్థానాల్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైట్ పార్టీ 102 స్థానాలు కైవసం చేసింది. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు, షాకింగ్ న్యూస్. విజయవాడ అర్బన్ నియోజకవర్గంలో 100కి మెజారిటీ వచ్చింది. హర్షతున్నీసా, మనం ఓడిపోయాం. విజయవాడ అర్బన్లో అనూహ్య పరిణామాల మధ్య నోటా అయితే మెజార్టీ సాధించింది. ఈ నోటా సాధించిన ఫలితం ఏదైతే ఉందో అందరికీ షాకింగ్ అనే చెప్పాలి. అయితే ఇక్కడ బై ఎలక్షన్ వస్తుందా, లేక గవర్నర్ రూల్ వస్తుందా, లేక అధికార పార్టీకే ఈ స్థానాన్ని కట్టబెడతారా అనే విషయం పైన మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా. విజయవాడ అర్బన్లో 100కి మెజార్టీ రావడంతో దేశమంతా మన రాష్ట్రం వైపే చూసింది. ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ఏదైనా జరగచ్చు అనుకున్నాం కానీ ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అదేంటంటే 100కి మెజార్టీ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం తెలిసిందంటే 100 అనేది అభ్యర్థి కాదు కాబట్టి ఒక నిరసన తెలిపేందుకు ఒక ఆప్షన్ మాత్రమే. అయితే 100 తర్వాత ఏ అభ్యర్థికి అయితే ఎక్కువ ఓట్లు పోలయ్యాయో ఆ అభ్యర్థిని విజేతగా పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఇప్పుడు శాంభవి దేవిని విజేతగా నిర్ణయించింది ఎలక్షన్ కమిషన్. కంగ్రాట్స్ టు శాంభవి దేవి. కంగ్రాచ్యులేషన్స్ శాంభవి దేవి గారు. ఎందుకు నాగరాజు బాధపడుతున్నావు? ఇద్దరం అనుకోనే కదా ఒక ఒప్పందానికి వచ్చాం. నా ప్లేస్లో నువ్వు ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మనోడు ప్లాన్ వర్కౌట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. టీచర్ అక్క ఓటేస్తా.
టీచర్ అక్క టీచర్ అక్క టీచర్ అక్క, ఎక్కడ చూసినా టీచర్ ఎక్కే. పబ్లిక్కే కాదు, మెజారిటీ సర్వేస్ అన్ని టీచర్ ఎక్కే గెలుస్తుందని చెప్తున్నాయి. టీచర్ అక్క ఎక్కడ చూసినా ఈ టీచర్ అక్కే. మనం ఓడిపోయేలాగా ఉన్నాం. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాన్? లీలా, ఈడ భూమికి బెత్తుడు ఉన్నాడు, వీడేం చేస్తాడు? మనిషిని చూడకు రాజు, వాడి మాస్టర్ మైండ్ని చూడు. ఈడొక బాహుబలి, ఈ ఒక శివగామి. ప్లాన్ ఏంటి? పబ్లిక్లో మీ ఇద్దరి మీద వ్యతిరేకత ఉంది. ఆ విషయం మాకు తెలిసినవే బాబు. రాజు, ముందా కుర్రని చెప్పని. చెప్పు. ప్రజల్లో మీ ఇద్దరి మీద వ్యతిరేకత ఉంది. ఈ టీచర్ అక్కకి అదే ప్లస్ అయింది. అదొకటే కాదు, తను ఎప్పటి నుంచో ప్రజలకి సేవ చేస్తుంది. తను ఓడించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? నోటా. మనం నోటా గురించి బాగా అంటే బాగా ప్రమోట్ చేద్దాం. నోటా గురించి అవేర్నెస్ తీసుకొస్తున్నట్టు ఉండాలి ఆ ప్రచారం. అప్పుడు జనాల్లో టీచర్ యొక్క ఓట్లు చెల్లి మీ ఇద్దరిలో ఒకరు గెలుస్తారు. బస్. చా జనాలు మరి నువ్వు నోటా గురించి ప్రచారం చేయగానే ఓట్లు గుద్దేస్తారు. గొర్రెలు, ఎమోషనల్ ఫూల్స్. జనాలు ఎప్పుడు లాజికల్గా ఆలోచించరు, ఎమోషనల్గానే ఆలోచిస్తారు. మనం డైరెక్ట్గా నోటాను ప్రమోట్ చేయం. ఒక సెన్సిటివ్ ఏరియాని సెలెక్ట్ చేసుకుని నేను అందులో ఒక సాధారణమైన వ్యక్తిగా ఆ ఏరియాలో నోటాకి ప్రచారం చేసుకుంటూ ఉంటాను. అదే టైంకి నాకన్నా ముందుగానే మన మీడియా వాళ్ళు అక్కడ పబ్లిక్ ఒపీనియన్ అడుగుతూ ఉంటారు. నేను వెళ్ళి మీ గురించి, టీచర్ అక్క గురించి విమర్శించి నోటాని ఒక స్లో పాయిజన్గా వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తాను. అప్పుడు అక్కడ గాలి వచ్చిన పాల్గొట్టేస్తాను. ఆ టైంలో ఒక బకరాగాన్ని ట్రిగర్ అయ్యేలా చేస్తాం. ఆడైపోతాడు. ఆడే ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఆ గొడవను అడ్డుకుంటాడు. అదే టైంలో మన మీడియా వాళ్ళు దాన్ని కవర్ చేస్తారు. ఆ వీడియోని మన మీడియా, సోషల్ మీడియా, న్యూస్ పేపర్, యూత్ మొత్తం వైరల్ అయ్యేలా చేస్తారు. చెప్పాగా మన వాళ్ళు ఎమోషనల్ ఫూల్స్ అని. తటస్థంగా ఉన్న ఓటర్లు అందరూ నోటాకు వచ్చి గుద్దుబారి తప్పుతారు. ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ కుట్టేవాడు కూడా మనోడే, కానీ టీచర్ యొక్క ఫాలోవర్గా కలరింగ్ ఇస్తాం అంతే. ఎలా ఉంది? బాగుంది. శభాష్. మనలో ఎవరు గెలిచినా నాకు ఓకే. నేను గెలిస్తే కాంట్రాక్ట్లన్నీ నీకే. నీ దందాలు అస్సలు వేలు పెట్టను. నీ మనుషుల్ని నా పార్టీలోకి పంపే. నామినేటెడ్ పదవులన్నీ వాళ్ళకే. నువ్వు గెలిచినా అదే చెయ్యాలి, సరేనా? పరిస్థితుల్లోనూ ఆ పిల్ల గెలవకూడదు. ఫస్ట్ నువ్వు ప్లాన్ చెప్పినప్పుడు ఏంటో అనుకున్నా. నువ్వు తోపోయే లీలా ప్రసాద్. లీలా వెంకటేష్. అదేలావా, అందులో లీలా ఉందో లేదో చూసుకో. కానీ నోటాకి మెజారిటీ వస్తుందని నేను అస్సలు అనుకోలేదయ్యా. నేనే అనుకోలేదన్నా. ప్రజలు గొర్రెలు అనుకున్నా కానీ మరీ ఎంత అనుకోలేదు. ఏకంగా నోటాకే మెజారిటీ ఇచ్చారు. ఏదైతేనేమి మొత్తానికి మన పొలిటికల్ గేమ్ సక్సెస్ చేశాం.
హాయ్ హలో నమస్తే. టీచర్ అక్క గెలుపుపై భారీ అంచనాలున్నాయి. అయితే నోటాకి మెజార్టీ రావటం, అదేవిధంగా ఎవ్వరూ ఊహించని విధంగా శాంభవి దేవిని విన్నర్గా ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది. అయితే ఈ గెలుపుపై మనతో మాట్లాడేందుకు హర్షదునిసా, అదే మన టీచర్ అక్క మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. హాయ్. హాయ్ టీచర్ అక్క. వెళ్ళి కూర్చో అమ్మా. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎలక్షన్ రిజల్ట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అదేంటి? పబ్లిక్ పల్స్ చేంజ్ అయింది. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనట్లు నోటాకి మెజార్టీ రావడం చాలా ఆనందం కలిగించింది. కానీ నోటాకి మెజార్టీ రావడం వలన ఉపయోగం ఏంటో ఎవరూ తెలుసుకోలేదు. నోటా అనేది ఆప్షన్ మాత్రమే, అభ్యర్థి కాదు. పోటీ చేసే అభ్యర్థులు ఎవరు మనకి నచ్చలేదు అని రిజెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అంతే. మరి ఈ విషయం మీకు ముందే తెలుసా? తెలుసు సార్. మరి నోటాకు ప్రచారం జరుగుతుంటే దీనిపైన మీరెందుకు క్లారిటీగా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురాలేదు? ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీ ద్వారా పబ్లిక్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పండి. మనం మార్కెట్లో ఒక వస్తువు కొనాలంటే దాని క్వాలిటీ చెక్ చేసి తీసుకుంటాం. అంతెందుకు, మన ఇంట్లో ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే 10 సార్లు తన గురించి ఆలోచించి ఆరా తీసి మరీ పెళ్లి చేస్తాం. మరి మనల్ని రూల్ చేసే లీడర్స్లో ఆ క్వాలిటీస్ ఉన్నాయో లేదో మనం చెక్ చేస్తున్నామా? చెప్పండి. చాలా బాధేసింది. ఎవడో వచ్చి ఏదో వాగాడని నేను కూడా సాంబవి నాగరాజులాగా చేంజ్ అవుతానంటే పబ్లిక్ నమ్మారు. ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా, అది వైట్ పార్టీ అయినా బ్లాక్ పార్టీ అయినా, నేనైనా, ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా, కులం మతం ప్రాంతం డబ్బున్నోడా లేనోడా అని చూడకండి. ఆ వ్యక్తిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో లేదో చూడండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అండ్ సైన్సే కాదు, మోరల్స్ అండ్ పొలిటికల్ సైన్స్ మీద కూడా అవగాహన పెంచండి. అప్పుడు వాళ్ళు పెద్ద అయ్యేసరికి అడ్మినిస్ట్రేషన్ మీద ఒక అవగాహన వస్తుంది. అప్పుడు వాళ్ళు కరెక్ట్ లీడర్స్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్టిల్ ఇప్పటికీ డిగ్రీ ఏజ్ వచ్చినా ఎమ్మెల్యేకి ఎంపీకి తేడా తెలియని వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఇలాంటి టాపిక్స్ మీద ప్రోగ్రామ్స్ చేయండి సార్. ఎవరు చూస్తారమ్మా? ఇప్పుడు అందరికీ ఎంటర్టైన్మెంటే కావాలి. మొన్న ఈ మధ్య భరతనాట్యం మీద ఒక ప్రోగ్రాం చేశా, ఎవడు చూడలేదు. ఒక పిచ్చోడిని ఇంటర్వ్యూ చేశా, ఇప్పుడు అది ట్రెండింగ్. అందుకేనేమో పూరి జగన్నాథ్ గారు పోఖ్రి సినిమాలో గాంధీ సినిమా చూడరు, కడప కింగ్ అందిస్తే సూపర్ హిట్ చేస్తారనే డైలాగ్ రాశారు. ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ వారికి నాదొక చిన్న రిక్వెస్ట్. నోటాని ఆప్షన్ నుండి తొలగించండి, లేదా నోటా మెజార్టీకి వస్తే అందులో పోటీ చేసిన అభ్యర్థులు మళ్ళీ పోటీ చేయడానికి అనర్హులని డిక్లేర్ చేయండి. అప్పుడే మన డెమోక్రసీలో నోటాకి వాల్యూ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలా చేస్తేనే ఈ పొలిటీషియన్స్ అమ్మో ప్రజల దగ్గర నోటా అనే ఆప్షన్ ఉంది, దాన్ని యూజ్ చేసుకొని మనల్ని ఇంట్లో కూర్చోబెడతారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని రూలింగ్ చేయాలనే ఆలోచనలో ఉంటారు. ఒకవేళ అలా చేయకపోతే ఓట్లు చీలి మంచి లీడర్స్ని కోల్పోయే ప్రమాదంలో పడతాం. పబ్లిక్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఓటే ఈ ఆయుధం. మరి నెక్స్ట్ టైం పోటీ చేస్తారా? నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తాను. ఈ గ్యాప్లో ప్రజలకు అన్ని విషయాలపైన అవగాహన పెంచుతాను, తప్పకుండా గెలుస్తాను. నోటాకి మేము వ్యతిరేకం కాదు, నోటా వలన కలిగే నష్టం గ్రహించాలన్నదే మా ఆకాంక్ష. యువత చేతుల్లోనే ఈ దేశ భవిష్యత్తు ఉందంటారు, కానీ 18 ఏళ్ల వయసు వచ్చిన ప్రతి ఒక్క పౌరుడి చేతుల్లో ఉందనేది
మా భావన. అది ఒక్క ఓటు అనే ఆయుధంతోనే సాధ్యమవుతుంది. ఓటును ఆకతాయితనంగా తీసుకోకండి. 1కి 2 సార్లు ఎలాంటి కారుకోతలను నమ్మకుండా, ప్రలోభాలకు లోను కాకుండా తెలివిగా సరైన అభ్యర్థిని ఎన్నుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీ ఓటే మీ ఆయుధం.